ప్రైజ్ ది లార్డ్. మన దేవుడైన యేసు వైపు చూస్తే మనకేమి కలుగుతుందో, ఏమి పొందుకుంటామో తెలుసుకుందాం. మొదటిగా ఆయన వైపు చూస్తే వెలుగు కలుగుతుంది. ఆయనను గూర్చిన సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఆ సమయంలో, ఆ ప్రదేశంలో ఎవరైతే యేసుని స్వీకరిస్తారో, అంగీకరిస్తారో అక్కడ వారి జీవితంలో వెలుగు కలుగుతుంది. రెండవదిగా ఆయన వైపు చూస్తే నిరీక్షణ కలుగుతుంది. ఎటు చూసినా భయోందోళనతోనూ, శోధన సుడిగుండాలలోనూ చిక్కుబడి ఉన్నావా? ఆశలన్నీ అడియాసలవుతున్నాయా? అయితే ఒక్కసారి ఆయన వైపు చూడు. మూడవదిగా ఆయన వైపు చూస్తే రక్షణ కలుగుతుంది. నేను మరణించిన తర్వాత నాకేం సంభవించబోతుందో అని నీకు భయంగా ఉందా? ఆయన వైపు చూడు. రెండవ మరణం నుండి నిన్ను తప్పించి పరలోకం చేర్చగల రక్షకుడు నీ సొంతమవుతాడు. నాలుగవదిగా ఆయన వైపు చూస్తే నీ విశ్వాసపు పరుగు పందెంలో ఎంతో చక్కగాను, ఓపికగాను పరిగెత్తగలవు. ఎంత భక్తిపరుడైనను మనిషి వైపు చూస్తే బలహీనపడటం ఖాయం. నక్షత్రంలాగా ప్రకాశించాలంటే యేసు వైపు చూడాల్సిందే. స్నేహితులారా, మరి మీ చూపు ఎవరి వైపు? ఎటువైపు?